హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం బెర్గ్మాన్ స్ట్రైకర్ డిజిటల్ టైర్ ఇన్ఫ్లేటర్ని రివ్యూ చేద్దామండి. ఈ టైర్ ఇన్ఫ్లేటర్ మనం బైక్స్కి, కార్స్కి, టాయ్స్కి యూజ్ చేసుకోవచ్చు అండి. బైక్ టైర్స్కి, కార్ టైర్స్కి, టాయ్స్ లైక్ బెలూన్స్, బాల్స్, ఇది బాల్స్ గాలి నింపడానికి. సో ఇది వచ్చి డిజిటల్ గాజ్తో వస్తుందండి. ఆటో కట్ ఆఫ్ ఫీచర్ ఉంది, ఇంటర్నల్ ఆర్గనైజర్ ఉంది, ఎల్ఈడి లైట్ ఉందండి. అండ్ కొన్ని ఎక్స్ట్రా అటాచ్మెంట్స్ వస్తాయి సో దట్ మనం వేరే వాటిని గాలి నింపుకోవడానికి పనికి వస్తాయండి. మోడల్ వచ్చి BCT 120D అండి. ఇది DC 12 volts 120 watt మోటార్తో వస్తుందండి. సో ఇవి బెనిఫిట్స్ అండి. ఇది ఓకే, ఇది ఫైన్. స్పెసిఫికేషన్స్ చూద్దామండి. వోల్టేజ్ చూస్తే మీరు 12 volts, మ్యాక్సిమం పవర్ 120 watts, కరెంట్ వచ్చి 8 amps, ఎయిర్ ఫ్లో 25 LPM, మ్యాక్సిమం ప్రెజర్ 150 PSI, పవర్ కార్డ్ లెంత్ 3 meters, ఎయిర్ హోజ్ లెంత్ 0.6 meters అండి. ఎయిర్ హోజ్ లెంత్ కొంచెం తక్కువ ఉంది, మీకు చూపిస్తాను. అండ్ ఈ వీడియో చివరన నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద వీడియో వచ్చి ఫస్ట్ మనం యాక్టివా టైర్ని ఇన్ఫ్లేట్ చేద్దామండి, నెక్స్ట్ కార్ టైర్ని ఇన్ఫ్లేట్ చేద్దాం, ఆ తర్వాత బైసికల్ టైర్ని ఇన్ఫ్లేట్ చేద్దాం. ఆ మూడు చూపిస్తాను మీకు. అండ్ నేను దీనికి ఒక అడాప్టర్ యూస్ చేస్తాను, అది కూడా మీకు ఈ వీడియో చివరన చూపిస్తాను. ఇప్పుడు మీరు చూస్తే ఇది మేడ్ ఇన్ చైనా ప్రోడక్ట్ అండి. MRP 2499 ఉందండి, బట్ ఇది నేను 1700కో 1800కో ఆన్లైన్లో పర్చేస్ చేశాను. ఈ ప్రోడక్ట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో యాజ్ వెల్ యాజ్ కమెంట్స్లో పిన్ చేసి పెడతాను. మీరు పర్చేస్ చేసుకోవాలంటే ఆ ప్రోడక్ట్ లింక్ యూస్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఇది 1 year వ్యారంటీతో వస్తుందండి, ప్లస్ 1 year ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, అది కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు చూస్తే మనం బాక్స్ ఓపెన్ చేస్తే ఇది టైర్ ఇన్ఫ్లేటర్ అండి. రెడ్గా ఉండేది టైర్ ఇన్ఫ్లేటర్, ఆ తర్వాత ఏదో మాన్యువల్ ఉంది. అండ్ ఇదండి, ఇది వచ్చి మనము ఎక్స్టెండ్ చేసుకోవటం ఇంకొక 1 year. మనం ఇందులో అమెజాన్లో రివ్యూ ఏదో పోస్ట్ చేస్తే ఇంకొక 1 year ఎక్స్టెండ్ అవుద్ది. నేను ఇంకా పోస్ట్ చేయలేదండి. సో పోస్ట్ చేస్తే మనకి 2 years, ఇప్పుడు 1 year వ్యారంటీ ఆల్రెడీ వస్తుంది. సో అది పోస్ట్ చేసి వాడికి ఏదో మెయిల్ చేస్తే స్క్రీన్ షాట్ ఇంకొక 1 year ఎక్స్టెండ్ చేస్తాడు. సో ఇది వచ్చి మాన్యువల్ అండి. దీంట్లో మీకు ఎలా యూజ్ చేయాలి, అప్లయన్స్ని ఎలా సెట్ చేయాలి అవన్నీ రాసుంది. నేనైతే ఇది పూర్తిగా చూపాను. మీరు ఇది ఒకవేళ చదవాలంటే ఇక్కడ వీడియో పాస్ చేసి చదువుకోవచ్చు మీరు. అండ్ ఇందులో ఎక్స్ట్రా ఫ్యూజ్ కూడా ఉంటుందండి. ఒకవేళ మనకి ఆ పిన్ పోతే ఆ ఫ్యూజ్ మధ్యలో ఎప్పుడైనా కాలిపోతే ఆ ఫ్యూజ్ మార్చుకోవడానికి కూడా ఉంటుంది. ఈ శాచెట్లో వచ్చి మనకి అడిషనల్ అటాచ్మెంట్స్ ఉన్నాయండి. అంటే ఇప్పుడు మన కార్కి, బైక్కే కాకుండా బైసికల్కి, బాల్స్కి అన్నిటికీ ఎయిర్ నింపడానికి వాడుకోవచ్చు. ఈ అటాచ్మెంట్స్ యూస్ చేసి వాడుకోవచ్చు. 4 అటాచ్మెంట్స్ వస్తాయండి ఎయిర్ నింపుకోవడానికి. ఒక ఎక్స్ట్రా ఫ్యూజ్ ఏదో స్ప్రింగ్ ఉంది, ఇక్కడ చూడొచ్చు. ఈ అటాచ్మెంట్స్ వచ్చి నేను సైకిల్స్కి, బాల్స్కి యూజ్ చేస్తున్నాను అండి, వర్క్ అవుతున్నాయి ఇవి. నేను దీనికి ముందు బెర్గ్మాన్ టైఫూన్ అని ఇంకొక ఇన్ఫ్లేటర్ ఉందండి, అది 2019 అరౌండ్ 4.5 yearsగా వాడుతున్నాను. అది ఈ మధ్య అది పని చేయట్లేదు. వర్క్ అవుతుంది కానీ ఎయిర్ పవర్ తగ్గిపోయిందండి, ఇన్ఫ్లేట్ అవ్వట్లేదు. యాక్చువల్గా అది ఆన్ చేసినా టైర్ ఇన్ఫ్లేట్ అవ్వట్లేదు, అందుకు ఇది పర్చేస్ చేశాను. మళ్ళీ బెర్గ్మాన్ పోవడానికి కారణం అదే అండి. 4.5 years వాడాను నేను. సో ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇది ఎల్ఈడి లైట్కి స్విచ్ లేదండి. మనం పవర్ ఆన్ చేయగానే ఎల్ఈడి లైట్ ఆన్ అయిపోతుంది. అండ్ ఇది డిజిటల్, పైన ఉండేది డిజిటల్ గాజ్ అండి, అది డిజిటల్ డిస్ప్లే. అది కింద ఒక స్విచ్ ఉందండి, అంతే, ఇంకేం లేదండి. ఇది ఆన్ ఆఫ్ స్విచ్, ఇంక ఇందులో ఏం లేదు. చాలా లైట్ వెయిట్ ఉందండి, చాలా చిన్నగా ఉందండి. ఇప్పుడు చూడొచ్చు మీరు, కరెక్ట్గా నా చెయ్యి సైజు ఉంది ఇదంతే. ఇప్పుడు చూడొచ్చు మీరు ప్రాపర్గా. నా చెయ్యి అంటే ఫుల్ హ్యాండ్ కాదండి, అదే మన పామ్ అంటాం కదా, మన పామ్ సైజ్ ఉందండి. అండ్ ఫినిషింగ్ కూడా బాగుంది, చాలా లైట్ వెయిట్ ఉందండి. ఫినిషింగ్ క్వాలిటీ ప్రోడక్ట్, అదే మీరు ఇప్పుడు బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే దీనికంటే బెర్గ్మాన్ టైఫూన్ చాలా స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ అండి. ఇది అంత స్ట్రాంగ్గా లేదు, బట్ స్టిల్ మరీ బ్యాడ్గా కూడా లేదు, లైట్గా ఉంది, బాగుందండి. సూపర్ హై క్వాలిటీ బిల్డ్ క్వాలిటీ అయితే కాదు, అట్లని వర్స్ట్ బిల్డ్ క్వాలిటీ కూడా కాదు, ప్రాపర్గా ఉందండి. ఇది పిన్ అండి. ఇప్పుడు మీరు చూస్తే, ఇప్పుడు నేను ఇది నా యాక్టివా అండి, యాక్టివా టైర్ని నేను ఇన్ఫ్లేట్ చేసి చూపిస్తాను. మీరు టైం కూడా చూడొచ్చు ఎంతసేపట్లో ఇన్ఫ్లేట్ అవుతుందని. ఇప్పుడు నేను ఎక్కడైతే అది ఇన్సర్ట్ చేస్తున్నానో అది వచ్చి AC to DC కన్వర్టర్ అండి, అడాప్టర్. అది మీకు వీడియో చివరిన చూపిస్తాను. దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో అండ్ కమెంట్స్లో పోస్ట్ చేస్తాను. మీరు కావాలంటే ఆ లింక్ యూస్ చేసి ఆ AC to DC అడాప్టర్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు. నాకు అది ఉండడం వల్ల కార్ ఆన్ చేయాల్సిన అవసరం లేదండి, జస్ట్ మన ఇంట్లో ప్లగ్కి పెట్టుకుంటాను. అదే రెండు వచ్చి మనం ఈ DC, అది AC నుంచి DC కన్వర్ట్ చేస్తుంది. సో మన ఇన్ఫ్లేటర్ పిన్ పెట్టగానే ఆన్ అయిపోద్ది. మీరు చూడొచ్చు. ఇప్పుడు నేను ఇది 40కి సెట్ చేశానండి. మీరు చూడొచ్చు, అందులో మనం టైర్కి ఇన్సర్ట్ చేయగానే ఏం రీడింగ్ చూపించట్లేదు, 00 అని చూపిస్తుంది. యాక్చువల్గా ప్రాపర్గా ఇన్సర్ట్ చేస్తే అక్కడ రీడింగ్ చూపించాలి, నేను ప్రాపర్గా ఇన్సర్ట్ చేయలేదని అర్థం. నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నా, నాకు కూడా అర్థం అవ్వలేదు ఇది. సో ఎలాగో అందరూ ఈ మిస్టేక్ చేస్తారు కదా అని వీడియోలో అలాగే పెట్టాను. ఇప్పుడు చూడొచ్చు, తీసేసి మళ్ళీ ప్రాపర్గా ఇన్సర్ట్ చేస్తాను. ఇప్పుడు నేను ప్రాపర్గా 2 చేతులు యూజ్ చేసి ఇన్సర్ట్ చేస్తున్నా. ఇన్సర్ట్ చేస్తే ఇమీడియట్గా ప్రెజెంట్ టైర్ రీడింగ్ చూపిస్తుందండి. అది ఇప్పుడు టైర్లో ఎంత ప్రెషర్ ఉంది అని. ఇప్పుడు చూడొచ్చు మీరు, 15 ఉందండి దీంట్లో. ఇది నేను 40కి ఇన్ఫ్లేట్ చేస్తున్నాను. ఇప్పుడు ప్లస్ నొక్కగానే నేను 40కి సెట్ చేశాను. మీరు జస్ట్ ప్లస్ నొక్కితే ఇంక్రీజ్ అవుతా పోతే, ఎక్కడ కావాలో అక్కడ వదిలేస్తే 3 times బ్లింక్ అయితే సెట్ ప్రెషర్ అండి. అది మనం డిజైర్డ్ ప్రెషర్.
సో ఇప్పుడు 15.5లో ఉంది. నేను 40కి ఇన్ఫ్లేట్ చేస్తున్నాను, ఆన్ చేస్తున్నా. ఆన్ చేయగానే ఇప్పుడు మీరు చూడొచ్చు ఫాస్ట్గా రీడింగ్ ఇంక్రీజ్ అయిపోతూ ఉంది. సో ఇది చిన్న టైర్ అండి, ఇది సైకిల్కి చాలా ఫాస్ట్గా ఎయిర్ ఇన్ఫ్లేట్ అవుతూ ఉంది. అదే మన కార్కి అయితే అంత ఫాస్ట్గా అవ్వలేదండి, కొంచెం టైం పట్టింది. మీకు అది కూడా చూపిస్తాను. నెక్స్ట్ సెక్షన్ ఆఫ్ వీడియో వచ్చి కార్ టైర్, ఆ తర్వాత సైకిల్ టైర్, ఆ తర్వాత ఈ అడాప్టర్ కూడా చూపిస్తాను మీకు. అండ్ ఈ ఇన్ఫ్లేటర్, ఈ బెర్గ్మ్యాన్ స్ట్రైకర్ ఇన్ఫ్లేటర్ యొక్క లింక్ అండ్ ఆ అడాప్టర్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లోను యాజ్ వెల్ యాజ్ కమెంట్స్లో పిన్ చేసి పెడతాను. మీరు ఒకవేళ పర్చేస్ చేసుకోవాలంటే ఆ లింక్స్ యూస్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. మీరు ఇప్పుడు టైం చూడాలా అంటే ఇప్పుడు మీరు చూడొచ్చు. ఇంత టైంలో ఇదైతే చాలా ఫాస్ట్గా స్కూటర్కి అండ్ సైకిల్కి అయితే చాలా ఫాస్ట్గా ఇన్ఫ్లేట్ అవుతూ ఉందండి. మీరే చూడొచ్చు ఎంత 0.5 ఇంటర్వెల్స్లో చాలా ఫాస్ట్గా ఇన్ఫ్లేట్ అవుతూ ఉంది. అండ్ నేను బెర్గ్మ్యాన్కి వెళ్ళడానికి కారణం కూడా చెప్పాను. నేను టైఫూన్ అనేది గత పాస్ట్ 4.5 ఇయర్స్గా వాడానండి, ఈ మధ్య పని చేయట్లేదు. ఈ AC to DC కన్వర్టర్ కూడా 4.5 ఇయర్స్ బ్యాక్ పర్చేస్ చేసింది. ఆ బెర్గ్మ్యాన్ టైఫూన్ పర్చేస్ చేసినప్పుడు ఇది ఇంకా వర్క్ చేస్తుంది. అంటే ఇది కొన్ని రిపేర్స్ నేనే చేసుకున్నా, సో వర్క్ అవుతూ ఉంది. బట్ అదైతే ఇంకా వర్క్ అవ్వట్లేదండి, అందుకు ఇది కొత్తది కొన్నాను. మనకి మాన్యువల్కి డిజిటల్కి డిఫరెన్స్ ఏమంటే మనకి డిస్ప్లే డిజిటల్లో వస్తుంది, బ్యాక్ లిట్ వస్తుంది అండ్ ఆటో షట్ ఆఫ్ వస్తుందండి. మనకి మాన్యువల్లో ఆటో షట్ ఆఫ్ ఉండదు. సో మీరు ఆన్ చేస్తే మర్చిపోయారంటే చూడడం ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది టైర్ ప్రెషర్. ఇది చూడండి, ఇప్పుడు 40కి సెట్ చేసాం, 40కి ఆఫ్ అయిపోయింది. సో 40కి మోటార్ అయితే ఆఫ్ అయిపోయింది, నేను జస్ట్ స్విచ్ ఆఫ్ చేసి తీసేస్తున్నా అంతే అండి. సో ఇది 40కి మనం 40 పెట్టాం కాబట్టి 40కి కరెక్ట్గా ఆఫ్ అయిపోయింది. అదే మాన్యువల్ అయితే ఆఫ్ అవ్వదండి, అది ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. మనం మాన్యువల్గా చూసుకుంటూ ఉండాలి. అది కూడా మనకి అనలాగ్ మీటర్ వస్తుందండి. అనలాగ్ అంటే అదే మనకి ఇంతకుముందు డిజిటల్ కాకుండా అనలాగ్ వస్తుందండి బైక్స్లో మనకి స్పీడో రీడింగ్. ఇప్పుడు ఇది చూడొచ్చు మీరు, కిందన మనకి రబ్బర్ మౌంట్స్ ఉన్నాయి. అండ్ దీంట్లో ఇంకొక అడ్వాంటేజ్ అంటే చాలా లైట్ వెయిట్ ఉందండి, సౌండ్ కూడా కొంచెం తక్కువ ఉంది టైఫూన్తో కంపేర్ చేస్తే. బెర్గ్మ్యాన్ టైఫూన్తో అది ఆన్ చేసినప్పుడు వైబ్రేట్ అయ్యి జరిగిపోయేదండి, ఇది అలా జరగట్లేదు. తక్కువ వైబ్రేషన్స్ ఉన్నాయి అండ్ జరగటం కూడా లేదు, రబ్బర్ మౌంట్స్ వల్ల అనుకుంటా. ఇప్పుడు చూడొచ్చు, ఇది నా కార్ టైర్కి నేను పెడుతున్నాను. సో ఇప్పుడు చూడండి, నేను కరెక్ట్గా ప్రాపర్గా ఇన్సర్ట్ చేయగానే కార్ టైర్లో రీడింగ్ ఎంత అని చూపిస్తుంది, 24.5 ఉందండి. సో నేను ఇప్పుడు ఇది 34కి సెట్ చేస్తాను. ఇప్పుడు చూడొచ్చు మీరు, సెట్ ఏం లేదండి, జస్ట్ ప్లస్ నొక్కుంటే వెళ్ళిపోవడమే మనకి. ఇప్పుడు చూడండి, ఎక్కువ ప్రెస్ చేస్తాను, సో అందుకు బ్యాక్ చేసి 34కి సెట్ చేసి వదిలేయడం. అది 3 times బ్లింక్ అయిపోయి అది సెట్ ప్రెషర్ అండి, అంతే. ఇప్పుడు మన కరెంట్ ప్రెషర్ చూపిస్తుంది 24.5 టైర్లో ఉంది, 34కి మనం సెట్ చేసాము, ఆన్ చేస్తున్నాం. మీరు టైం చూసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి ఎంత టైం పడుతుందని నేను ఒక 15 seconds మాట్లాడండి, ఎందుకంటే నేను మీకు ఆ సౌండ్ వినిపిస్తాను. సో ఇప్పుడు నుంచి ఒక 15 seconds నేను మాట్లాడను, ఆ సౌండ్ వినండి, ఆ తర్వాత నేను మాట్లాడతాను. సో సౌండ్ విన్నారు కదా, అంత సౌండ్ అయితే వస్తుంది. మీరు చూడొచ్చు, అసలు వైబ్రేట్ అవ్వట్లేదు ఇది. నేను ఇంతకుముందు ఒక వీడియో చేశానండి ఆ బెర్గ్మ్యాన్ టైఫూన్కి, అదైతే ఆన్ చేయగానే అసలు వైబ్రేట్ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటుంది సైడ్కి. ఇదైతే అసలు కదలట్లేదు, చాలా లైట్ వెయిట్గా ఉంది. అండ్ ఈ కేబుల్ ఏదైతే ఆ హోస్ పైప్ ఉందో అది 0.6 meters, అది యాక్చువల్గా చాలా తక్కువ, బట్ స్టిల్ ఓకే అండి. మీరు చూడొచ్చు, చాలా అది చాలా చిన్నగా ఉంది. బట్ ఇది పవర్ కేబుల్ అయితే చాలా పెద్దగా ఉందండి, అది 3 meters ఉంది. సో అరౌండ్ 10 feet ఉంది, అది 9 to 10 feet. సో అది ప్రాబ్లం లేదు. మనకి ఎయిర్ హోస్ 0.6 meters అనేది కొంచెం తక్కువ, బట్ స్టిల్ మేనేజబుల్ అండి, అది ఇబ్బంది అయితే అవ్వదు. కొంచెం దగ్గర పెట్టుకోవాలి మనము, ఇప్పుడు మీరు చూసినట్టు వీడియోలో. అండ్ ఇది వైబ్రేట్ అవ్వదు, చాలా లైట్ వెయిట్గా ఉంది. అండ్ ఆ హోస్ని అంతా మనం వెనకలే సెట్ చేసేసుకోవచ్చు. సో అవన్నీ చాలా బాగున్నాయండి. దీంట్లో మీరు మాన్యువల్ తీసుకోవాలా డిజిటల్ తీసుకోవాలా అనుకుంటే మీకు ఇదే మోడల్ మాన్యువల్లో కూడా ఉందండి, అది జస్ట్ 1100 1200 సేమ్ మోడల్ మాన్యువల్ ఉంటుంది. ఇది డిజిటల్లో వచ్చి 17 to 1800. మీకు మనీ ప్రాబ్లం లేదు అనుకుంటే, టైట్ బడ్జెట్ కాదు అనుకుంటే మీరు డిజిటల్ తీసుకోండి, ఎందుకంటే ఆటో కట్ ఆఫ్ ఫీచర్తో వస్తుంది, రీడింగ్ కూడా అక్యురేట్గా చూపిస్తుంది. మాన్యువల్ అయితే మనకి అనలాగ్ ఇది ఉంటుంది, అనలాగ్ మీటర్ ఉంటుంది. సో మనం కరెక్ట్గా చూసి ఆఫ్ చేసుకోవాలి దాన్ని. ఇదైతే మనం జస్ట్ సెట్ చేస్తే ఆటో ఆఫ్ అయిపోద్ది, ఆ తర్వాత మనం తీసేయడం. ఇప్పుడు చూడండి 34 ఫిల్ అయింది, తీసేసాను. సో మళ్ళీ మీకు పెట్టి చూపిస్తాను 34 ఫిల్ అయిందా లేదా రీడింగ్. మీరు చూడొచ్చు, ప్రాపర్గా 34 వచ్చేసింది అక్కడ. సో మనం ఇందాక 34 ఫిల్ చేసాము, ఆ తర్వాత ఎయిర్ హోస్ తీసేసి మళ్ళీ పెడితే కరెంట్ రీడింగ్ చూపిస్తుంది. కరెంట్ రీడింగ్ 34 ఉంది. సో ప్రాపర్గా ఫిల్ అయిందండి. ఇప్పుడు నెక్స్ట్ సైకిల్కి పెడతాను. సైకిల్కి వచ్చి మనం డైరెక్ట్గా పెట్టలేమండి, కార్కి బైక్కి డైరెక్ట్గా పెట్టేయచ్చు. సైకిల్కి వచ్చి మనం ఈ అటాచ్మెంట్ యూస్ చేసుకోవాలి, ఎందుకంటే
పిన్ చిన్నగా ఉంటుంది. సో ఈ అటాచ్మెంట్ యూస్ చేసుకోవడం మీకు అదే ఇది. సో దీనివల్ల ఈ వీడియో వల్ల యూజ్ ఏమంటే మీరు ఈ అటాచ్మెంట్ కూడా టెస్ట్ చేసినట్టు ఇది మనం. సో ఈ అటాచ్మెంట్ ఇలా పెట్టి పైన వాల్, నేను ఒక చేత్తో వీడియో తీస్తున్నానండి, ఇంకో చేత్తో ఇది చేయడానికి ట్రై చేస్తున్నాను, అందుకే వీడియో కొంచెం షేకీగా అంత కరెక్ట్గా ఉండదు. సో ఇప్పుడు చూడొచ్చు మీరు, అది పెట్టాను సైకిల్కి, అదిగోండి ఇప్పుడు చూడొచ్చు సైకిల్కి అలా ఉంది. ఇప్పుడు నేను ఆన్ చేస్తాను. సో ఒక హ్యాండ్తో చేస్తున్నానండి, ఒక హ్యాండ్లో మొబైల్తో రికార్డింగ్ చేస్తున్నాను నేను. సో మీరు చూడొచ్చు ఇది 40కి సెట్ చేస్తాను. 40కి సెట్ చేసి జస్ట్ ఆన్ చేయగానే మనకు ఆన్ అయిపోద్ది. అండ్ వాల్వ్ ప్రాపర్గా కూర్చోదండి, మనం చేత్తో పట్టుకోవాలి, ఎందుకంటే వాల్వ్ పైన ఉంటుంది, ఇది అటాచ్మెంట్ కదా. ఇప్పుడు చూడొచ్చు మీరు, అదే మన కార్కి దానికైతే వాల్వ్ లాక్ చేస్తే అంతే కరెక్ట్గా పట్టేసుకుంటుంది టైట్గా. బట్ ఇక్కడ అలా కాదు, ఇక్కడ చూడొచ్చు మీరు ఆ అటాచ్మెంట్ అందు లోపలికి వెళ్ళదు. సో మనం పైన పెడితే బట్ టైర్ అయితే ఫిల్ అవుతుందండి. నేను ఇప్పుడు 10 డేస్గా వాడుతున్నాను, చాలాసార్లు ఫిల్ చేశాను బైక్, కార్ అండ్ సైకిల్ టైర్స్. సో అలా పెడితే మీరే చూడొచ్చు కింద రీడింగ్ మారుతూ ఉంటుంది. మనకేమంటే కరెక్ట్గా 2 చేతులతో అయితే ప్రాపర్గా పెట్టచ్చండి. నేను ఒక చేతితో చేస్తున్నా కాబట్టి కొంచెం కరెక్ట్గా పెట్టలేకపోతున్నాను. ఇప్పుడు చూడొచ్చు మీరు షేక్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతూ ఉంది మనకి. ఇది నా అడాప్టర్ అండి, మీకు చెప్పాను కదా వీడియో చివరి నా అడాప్టర్ చూపిస్తాను, AC to DC అడాప్టర్. ఇది కూడా నేను 4.5 yearsగా వాడుతున్నానండి. మీరు చూడొచ్చు కొన్ని రిపేర్లు నేనే చేసుకున్న మధ్యలో ఇది చెడిపోతే, అందుకే మీరు సెలోఫిన్ టేప్ అవన్నీ చూడొచ్చు. దీని యొక్క లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాను అండ్ కమెంట్స్లో కూడా పిన్ చేస్తాను. మీరు ఇది కావాలన్నా ఇది కొనుక్కోవచ్చండి. ఇది నాకు బెర్గ్మాన్ టైఫూన్ కొన్నప్పుడే ఇది కొన్నానండి 4.5 years బ్యాక్. అది పని చేయట్లేదు, అది ఇంకా పని చేయట్లేదు. బట్ ఇదైతే నేనే రిపేర్ చేసుకొని, ఇదైతే ఇంకా పని చేస్తామని ప్రస్తుతానికి. సో అదే అండి ఫ్రెండ్స్, ఈ వీడియోస్ చేయడానికి చాలా టైం అండ్ ఎఫర్ట్ పడుతుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి. ఈ ప్రోడక్ట్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో పోస్ట్ చేశానండి. మీరు ఆ లింక్ యూజ్ చేసి ఈ ప్రోడక్ట్ని పర్చేస్ చేసుకోవచ్చు. ఈ వీడియో చూసిన దానికి ధన్యవాదములు. హ్యావ్ ఎ గుడ్ డే అండి.